హలో 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 హలో. 1 year తర్వాత మళ్ళీ ఇదే రావడం అనమాట వైజాగ్కి. సో అలా దేవుడి దర్శనం అవుతుందని చెప్పి ఇదిగో సింహాచలం బయలుదేరాం మనం ఇంకా గోపి. వెళ్దాం. ఇందుకు ఎక్కడికి వెళ్ళాం తెలియదు కదా. సో మనమైతే ఎడ్యుకేషన్ పర్పస్ మీద కేరళ వెళ్ళాం అనమాట. కేరళ గుట్టి చాలా బాగుంటుంది. చూద్దాం. దర్శనం అయితే కటక్గురి వరకు వెళ్దాం అనుకుంటున్నాం, మరి తెలీదు. ఖాళీ ఉంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోదాం, లేదంటే మరి టికెట్ తీసుకుని వెళ్ళాల్సిందే. అదే టికెట్ తీసాం, 10 రూపాయలు అంట. ఏదో ఒక వ్యాపారం అంతే. ఇంత నీట్గా రోడ్లు మెయింటైన్ చేస్తున్నప్పుడు పర్లే టికెట్. ఆహా, వచ్చి చాలా రోజులు అయింది. ఘాటి భలే అందంగా కనిపిస్తుంది. బాబా మీకు చాలా మందిని పరిచయం చేయాలి. పరిచయం చేద్దాం మెల్లగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అన్నట్టు. 3 Idiots లెక్క మొత్తం మేము ముగ్గురం గ్రూప్. ఇద్దరం వెళ్తున్నాం, ఒకళ్ళు ఆబ్సెంట్. తెలిసిందిగా ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఫిట్టింగ్ పెడతారని. యాక్చువల్గా ఎప్పుడు ట్రిప్ క్యాన్సిల్ చేసేది నేను. ఈసారి అన్ఫార్చునేట్లీ వాడు ట్రై చేశాడు, బట్ క్యాన్సిల్ అవ్వలేదన్నమాట. ఏదో పెళ్లి కారు వెళ్తుండ్రో వెనకాల. ఎవరికో పాపం బ్యాచిలర్ లైఫ్ కంప్లీట్ అయిపోయింది. అస్సలు ఇది ఉంటుంది బ్రో, వేరే లెవెల్. years బ్యాక్ ఇదంతా సైకిల్తో ఎక్కి దర్శనం చేసుకొని వచ్చేటోళ్ళం. ఈ 2 yearsలో ఇప్పుడు బండికి మారాం. అయితే ఇలా హాలిడే వస్తే సింహాచలంకి రావడం అనేది ఒక ఆనవాయితీ అనుకో. సైకిల్ మీద వచ్చేటోళ్ళం ఇప్పుడు బండి అయింది. ఇంకో 2 ఏళ్ళు అయితే కార్ వేస్తాడేమో మనోడు. ఈ పైకి యాక్చువల్గా వ్యూ పాయింట్ ఉంటుంది. వీలైతే తర్వాత వెళ్దాంలేండి అక్కడికి. ప్రస్తుతం దర్శనం చూసుకొని వద్దాం.
పైన పెట్టచ్చు కదరా. ఎక్కడ పెట్టాలా? మంచి పార్కింగ్ దొరికిందబ్బా. హెల్మెట్ హలో హలో హలో. ఉండండి, బండి ఎక్కి అప్పుడు మాట్లాడదాం. రెండు పెట్టుకోరా. వెళ్దాం అనుకున్నాంగా, ఇదిగో ఇదే రూట్ అనమాట. అది క్రేజీ ఉంటుంది కదా. యాక్చువల్గా ఇంత ఎండలో ఇంకా వద్దనుకున్నాం, కానీ ఒక మాట వేసాం కదా వీడియోలో అని చెప్పి ఇంకా ఎక్కాం బైక్. రూట్ కొంచెం బాగాలేదు, కానీ పైన వ్యూ బాగుంటుంది అంటారు మరి. నాయన అంతే అనుకుంటాను. అదే అనుకుంటాను తెలిసి. తీస్తున్నా. అర్థం చేసుకునే కాదు. ఎక్కడికి వెళ్తున్నాం తెలీదు, కానీ వెళ్తున్నాం. ఓకే, మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలీదు, వెళ్దాం. ఎందుకు సిట్టింగ్ స్పాట్ అనుకుంటా. వెళ్ళే కొద్ది రోడ్డు సన్నంగా అవుతుంది. అది చూద్దాం. ఇక్కడ యూటర్న్ కొట్టడం కూడా ఛాన్స్ లేదనమాట. అలా కరుది. రిటర్న్ గోయింగ్ అట్ రూట్ ఏం లేదు అక్కడ, అయితే చూడటం కూడా ఏం లేవు. సో రిటర్న్ మన మెట్ల మార్గం కూడా బెస్ట్. ఇంకా మంచి వ్యూస్ ఉన్నాయి. అలా వస్తాం అటు సైడ్ నుంచి అలా దిగి ఇలా వస్తాం. మనం స్ట్రైట్ వెళ్తే మనం అలా కనెక్ట్ అవుతాం. హిమాచల్లోనే మొత్తానికి వ్యూ పాయింట్కి వచ్చాం అనమాట. అలా దిగుదాం. పులిహోరలు కొన్నాం, 4 ఇంటాళ్ళు తెమ్మన్నారు.
రూపాయలు న్యాయం చేసాం, 100 రూపీస్ కూడా న్యాయం చేసాం. ఇది వ్యూ పాయింట్ అనమాట. చూడడమే తప్ప ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మొత్తానికి ఈ స్పాట్కి వచ్చాం. నైస్గా భలే ఉంది బా, బెస్ట్ వ్యూ ఎవర్ ఇక్కడి నుంచి. నైస్ కదా, ఎప్పుడైనా టవర్ ఎక్కాలబ్బా, భలే ఉంది చూడ్డానికి. ఆయన మార్నింగ్ పూట వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు, కానీ పైకి ఎలా చేస్తారో లేదు తెలియదు మనకి. ఆహా నైస్. దిగుతున్నాం అనమాట. ఈ వీడియో కిందగా మనం దిగిపోతున్నాం. ఇంకా సమ్మర్ అంతా ఏదో ఒకటి అలా బ్లాగ్ వస్తూనే ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి. నాకు తెలిసి ఈరోజు 9th కదా, సో మేము వెళ్ళేది 9th. మేబీ ఈరోజు వీడియో రాకపోవచ్చు ఇది, కానీ ఈరోజు ఈవినింగ్ బేసిక్గా 9th ఈవినింగ్ వచ్చేసి మూవీ రివ్యూ వస్తుంది సింగిల్ది. సో ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ 8 అయింది, సినిమాకి వెళ్ళి మీకు రివ్యూ వస్తుంది మధ్యాహ్నం కల్లా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఇన్స్టాలోని స్ట్రీట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, అదొకటి ఫాలో చేయండి. ఈ వీడియో కింద గైస్ బాయ్ బాయ్.